మోహం అంటే అజ్ఞానము, అవివేకము. అదే ఆసుర జనాన్ని ముసుగులాగా కప్పేస్తుంది, కనుక ఒక వలలాగా ఉంటుంది. మోహజాలం అంటే ఇదే. ఆసుర జనం ఈ మోహజాలంలో చుట్టూ కప్పివేయబడింది ఉంటారు, చుట్టూ కప్పివేయబడి ఉంటుంది దోమతరలాగా. వారు కామభోగాల్లో తగులుకొని ఉంటారు, వాటిలోనే మునిగిపోయి ఉంటారు. కనుక వారి పాపము కొండల్లాగా పెరిగిపోయి ఉంటుంది. కనుకనే వారు వైతరిణి మొదలైన అశుచి అయిన నరకంలో పడతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ విషయమే ఇలా చెప్పబడింది. అజ్ఞశ్చార్ధ ప్రబుద్ధశ్చ బ్రహ్మాహమితి యో వదేత్ మహానరకజాలేషు ప్రచ్యతే నాత్ర సంశయ సర్వం బ్రహ్మ తత్వమసి మొదలైన వేదాంత వాక్యాలను కొంతమంది జ్ఞానానుభవానికి కాక లోకంలో చెడు స్వార్థానికి వాడుకుంటూ ఉంటారు. అటువంటి వారు అజ్ఞానులు, మిడిమిడి జ్ఞానం గలవారు. ఇటువంటి వారు ఎవరైతే తమ చెడు స్వార్థానికై బ్రహ్మాహం, నేనే బ్రహ్మను అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా మహానరకంలో పడతారు. అక్కడి నుంచి ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోలేరు. అక్కడ యమభటులు సలసలా కాగే నూనెల్లో వేసి వేయించి పడేస్తారు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఇదం కృతమిదం కార్యం ఇదమన్యత్ కృతాకృతం ఏవమేహ సమాయుక్తం కృతాంతః కురుతే వశే ఏవమేహ సమాయుక్తం కృతాంతః కురుతే వశే. ఏమాత్రము జ్ఞానం లేక నేను ఈ పని చేశాను, ఈ పని చేయవలసి ఉంది అని చేసిన పనులను, చేయవలసిన పనులు మాత్రమే తలుచుకుంటూ ఉండేవాడిని కృతాంతుడు అని పిలువబడే యముడు తన వశం చేసుకుంటాడు. అంటే మృత్యుముఖంలో పడేస్తాడు అని అర్థం. ఈ ఆసుర జనానికి లెక్కలేనన్ని చింతలుంటాయి. వారి చిత్తము లెక్కలేనన్ని విషయాలలో తగులుకొని ఉంటుంది. వారు ఎప్పుడూ ఇది ముందు చేయాలా లేక అది ముందు చేయాలా అనే భ్రమలో ఉంటారు తప్ప ఏ ఒక్క మంచి పని కూడా చేయలేకపోతారు. వారికి అసత్య విషయాలే సత్యంగా తోస్తాయి. అటువంటి ఆసుర జనము వైతరిణి అనే నదిలో పడి బయటపడలేక కొట్టుకుంటూ ఉంటారు. ఆత్మసంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. తమను తామే గొప్పవారు అనుకుంటూ స్తబ్దులై ధనము, మానము, మదము మొదలైన వాటితో అటువంటి దాంతో కూడిన వారై ఆ ఆసుర జనము దంభంతో అవిధిపూర్వకంగా నామమాత్రంగా యజ్ఞాలను చేస్తూ ఉంటారు. ఈ ఆసుర జనం ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తమలో సమస్త కళ్యాణ గుణాలు ఉన్నాయని మాటిమాటికి చెప్పుకుంటూ ఉంటారు. తమ సన్మాన సభల తామే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సత్పురుషులు మాత్రం వీరి దగ్గర కూడా పోనే పోరు. వీరికి పెద్దల విషయంలో గౌరవంగా తగ్గి ఉండాలి అని తెలియనే తెలియదు. స్తబ్దులుగా ఉంటారు. ఎప్పుడు తల ఎగరేసి తిరిగే గర్విష్ఠులై ఉంటారు వాళ్ళు. వీరికి ధన నిమిత్తంగా అభిమానము, మదము పెరిగిపోయి ఉంటాయి. వీరు నామమాత్రంగానే యజ్ఞాలు మొదలైన సత్కర్మలు చేస్తారు. వీరి సత్కర్మలతో కూడా అహంకారమే కనిపిస్తుంది తప్ప సత్వగుణము రవ్వంతైనా ఉండదు. తాము చాలా ధర్మాత్ములమని చెప్పుకోవటానికి ఇష్టపడతారు. కానీ ధర్మం మాత్రం వీరిలో కొంచెమైనా ఉండదు. అందుకే వీరు ఆ విధిపూర్వకంగా అంటే వేదం చెప్పిన విధి విధానాలను కొంచెం కూడా ఆచరించకుండా యాగాలు చేశామనిపిస్తారు. అందుకనే వాళ్ళు అవధి దాటి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఇంకా అవన్నీ కీర్తి కోసం చేసేవే కానీ
భక్తిగా జ్ఞానంతో చేసేవి కావు. ఇవి మాత్రం బాగా మనం తెలుసుకోవాలి. ఈ ఆసుర జనం నామమాత్రంగా చేసే యజ్ఞంలో ధనశుద్ధి ఉండదు, జ్ఞానశుద్ధి ఉండదు, ద్రవ్యశుద్ధి ఉండదు, ఆత్మశుద్ధి ఉండదు, ఋత్విక్ శుద్ధి ఉండదు, పత్ని శుద్ధి కూడా ఉండదు. అంటే ఈ ఆసుర ప్రవృత్తి కలవారు ధర్మకార్యాలలో ధర్మపత్నిని కాకుండా వేరే ఎవరో ఉంపుడు గత్తితో ధర్మకార్యం కానిచ్చేస్తారు. ఉంపుడు గత్తితో ఎవరినో పెట్టుకొని యజ్ఞం చేసి పారేస్తారు. ఇంకా వారు చేసే పాపకృత్యాలను భగవంతుడు ఇలా చెబుతున్నాడు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఆ ఆసుర జనము అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని ఆశ్రయించి తమలోనూ తక్కిన వారిలోనూ ఉండే పరమాత్మనైన నన్ను అసూయ కలవారే ద్వేషిస్తూ ఉంటారు. అహంకారం అంటే నేను అనుకోవటం, లేనిపోని గుణాలను అంటే ఉన్నవి లేనివి అయిన గుణాలను తనలో ఆరోపించుకొని అవి తనలో విశేషంగా ఉన్నాయి అనుకుంటూ ఉండటమే అవిద్య అనే పేరుతో పిలువబడే అహంకారం. ఇది చాలా చెడ్డది, అన్ని దోషాలకు అనర్థాలను కలిగించేది. అన్ని ప్రవృత్తులకు ఈ అహంకారమే మూలం. ఈ అహంకారాన్ని మరియు బలాన్ని అంటే ఇతరులను కిందికి తోసేయాలి అనేటువంటి ఆలోచనకు కారణమయ్యే కామరాగాలతో కూడిన దుష్టశక్తిని ఆసురీ సంపత్తి గలవారు ఆశ్రయించుంటారు. ఎప్పుడు మళ్ళీ దీన్ని వినండి, తెలుస్తుంది. ఏది కలిగితే ధర్మాన్ని అతిక్రమించాలి అనేటువంటి చెడు బుద్ధి కలుగుతుందో అటువంటి దోషాన్నే దర్పం అంటారు. ఆసురీ సంపద గలవారు దర్పవంతులై ఉంటారు. ఎల్లప్పుడూ స్త్రీలను గురించి ఆలోచిస్తూ ఉండటమే కామము. అటువంటి కామంతో వీరి యొక్క కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. తమకు నచ్చినది జరగకుండా ఉన్నప్పుడు వచ్చేదే కోపం కదా. ఆసుర జనం కోపిష్ఠులై ఉంటారు. తనకు నచ్చిందే కావాలా, నచ్చింది జరగలేదంటే కోపమే. భగవంతుడు ఇక్కడ కొన్నిటిని మాత్రమే చెప్పాడు, కానీ చకారంతో ఇంకా ఎన్నెన్నో దోషాలతో కూడి వీళ్ళంతా ఉంటారని మనం తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాక ఆ ఆసుర జనము తమలోనూ ఇతరుల దేహాలలోనూ ఉంటూ వారి బుద్ధులకు కర్మలకు సాక్షినైన నన్ను ద్వేషిస్తూ ఉంటారు అని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ ద్వేషమని మాత్రమే ప్రయోగించకుండా ప్రద్వేషం అని ప్రయోగించాడు. దానికి భగవత్పాదాచార్యులు మత్స్యా సనాతి వర్తిత్వం ప్రద్వేష అనే అర్థం చెప్పారు. అంటే భగవంతుడి శాస్త్రమైన వేద మార్గాన్ని అతిక్రమించడమే ప్రద్వేషము అని తెలుసుకోవాలి. ఆసురీ సంపద గలవారు భగవంతుణ్ణి ప్రద్వేషిస్తూ సన్మార్గంలో ఉన్నవారి సద్గుణాలు సహించరాని వారై అసూయ కలవారై ఉంటారు. భగవంతుడిని ద్వేషించే వారి గతి ఏమవుతుందో మహాభారతం ఇలా చెప్పింది. మనం చెప్పుకున్నాం కదా, మజ్జంతి పితరస్తస్య నరకే శాశ్వతీ సమా ద్విష్యాద్యో విబుధశ్రేష్టం దేవం నారాయణం హరిం. విబుధశ్రేష్టం, ఎవరైతే దేవతా శ్రేష్ఠుడైన శ్రీమన్నారాయణుని ద్వేషిస్తారో వారు వారి పితరులు కూడా శాశ్వతంగా నరకంలో పడిపోతారు అని చెప్పింది. ఇంకా ఎలా చెప్పింది, ఏ ద్విషంతి మహాత్మానం న స్మరంతి చ కేశవం న తేషాం పుణ్యతీర్థేషు గతి సంసర్గిణామపి
సంసర్గిణామపి. ఎవరైతే మహాత్ముడైన భగవంతుడిని ద్వేషిస్తూ ఉంటారో, ఎప్పుడు కూడా స్మరించరో, అటువంటి వారు ఎన్ని పుణ్యతీర్థాలకు పోయినా వారికి సద్గతి లభించదు. ఈ ఆసురీ సంపద కలవారిపై దయతలిచి పెద్దలు మహాత్ములు వారికి ఏమైనా మంచి మాటలు చెబితే వారు వాటిని పట్టించుకోరు. అది కాక మీరు చెప్పే గుణాలు ఎవరూ సాధించలేనివై ఉన్నాయి అని చెప్పేస్తారు. ఎవరి చేత అవుతుంది? సాధన లేదంటారు. శమము దమము మొదలైన ఈ సాధనాలు మాటల వరకే బాగుంటాయి, కానీ ఏ ఒక్కడూ దీనిని సాధించలేడని ఈ విధంగా సద్గుణాలు మరియు సాధనలపై దోషారోపణ చేస్తూ ఉంటారు. ఇక ఆసురీ సంపత్తి కలవారికి కలిగే దుర్గతి అనే ఫలాన్ని చెబుతున్నారు. తానకం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ఇలా నన్ను ద్వేషిస్తూ ఉన్న ఆ క్రూరులు నేను సంసారాల్లోనే ఆసుర యోనులలోనే ఎప్పుడూ పడవేస్తూ ఉంటాను. అంతే, మళ్ళీ రాక్షసుల్లోనే పుట్టిస్తూ ఉంటారు. ఆసురీ సంపద గల దుష్టులు మంచి దారిలో నడిచే సాధుజనాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరమాత్మ అయిన భగవంతుణ్ణి కూడా ద్వేషిస్తూ ఉంటారు. అటువంటి వారు క్రూరులు. వారికి భగవంతుడు సంసారంలోనే పడేస్తాడు. ఇక పైగా నోటుతో నేను పూజలు చేయాలా, సంధ్యావందన చేయాలా, యజ్ఞయాగాదులు చేయాలా, వ్రతాలు చేయాలా, పరిగెత్తాలా అనేది అంటూ ఉంటారు. ఒట్టి నోటుతో, హృదయంలో చీల్చినా కూడా లేదది భగవద్భక్తి. భయం ఉంటే కదా, పాప భయం ఉంటే వాళ్ళకు ఉంటుంది. అది లేదే. ఎందుకంటే వాళ్ళందరూ ఒక నరకంలో ఉండేటువంటి రాక్షసులు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. వారిని భగవంతుడు సంసారంలోనే పడేస్తాడు. అంటే ఇంకా తాపత్రయంలోనే పడేస్తారు. వాళ్ళకి హ్యాపీనెస్ అనేదే ఉండదు ఇక ప్రపంచంలో. అటువంటి దుఃఖంలో, నరకంలో పడిపోతూ ఉంటారు. అంటే అనేక నరకాలలో మాటిమాటికి తిరిగే మార్గాల్లో పడేస్తాడని అర్థం. మళ్ళీ అక్కడక్కడే పడేస్తుంటాడు. ఆ క్రూరులు నరాధములు, అంటే అధర్మ మార్గంలో నడుస్తూ పాపాలు చేసేవారు. వారు చెప్పుకోవటానికి కూడా ఏ ఒక్క మంచి పని చేయరు. అశుభమైన చెడు కర్మలనే చేస్తూ ఉంటారు. విపరీతం నోరు విప్పితే అబద్ధమే చెప్తూ ఉంటారు. అబద్ధంతోనే జీవితం గడుపుతూ ఉంటారు. అబద్ధమే, ఎప్పుడు చూసినా అబద్ధం. అటువంటి వారిని క్రూర కర్మలే చేస్తూ ఉండే పులి, సింహము మొదలైన జాతులలో భగవంతుడు పడవేస్తాడు. భగవంతుడికి ఎవరి విషయంలోనూ విషమబుద్ధి ఉండదు. అలాగే దయలేకపోవటం అనేది కూడా ఉండదు. వారి కర్మలను బట్టి వారికి ఆయా జన్మలు వస్తూ ఉంటాయి. భగవంతుడు సర్వకర్మ సాక్షిగా ఉండటంతోనే సృష్టిలో అన్నీ జరుగుతూ ఉంటాయని తెలుసుకోవాలి. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ కుంతీపుత్ర, జన్మజన్మాల్లోనూ ఆసుర యోనినే పొందిన మూఢులు నన్ను పొందకుండానే దానికన్నా అధమమైన గతినే పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆ దాంట్లోనే తిరుగుతుంటారు. ఆసురు సంపత్తి కలవారు ఏ జన్మనెత్తినా దుర్గుణాలను విడిచిపెట్టలేక ఇంకా కిందకు జారిపోతూ ఉంటారు. వారు ఆసుర యోనుల్లోనే ఎన్నెన్నో జన్మలు తీసుకుంటారు. కానీ వారిలో మార్పు రాదు. ఎందుకంటే వారు మూఢులు, అవివేకులు. తమో గుణమే ఎక్కువగా ఉండే జన్మలు తీసుకుంటూ కిందకు జారిపోతూ ఉంటారు. అటువంటి మూఢులు ఈశ్వరుడైన పరమాత్మను చేరలేకపోవటం అంత మాత్రమే కాక కింది జన్మల్లోకి జారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి భగవంతుణ్ణి పొందాలనే కోరికే ఉండదు. ఈ ఇహ సుఖాలే వాళ్ళకి కావాలా. ఎప్పుడు ఎంతసేపు ఉన్నా ఇహ సుఖాలు, డబ్బు అట్లే ఉండిపోతారు. అబద్ధాలు, పూర్తి అబద్ధాలు. సొంతంగా బతికేటువంటి మార్గమే వాళ్ళు కనిపెట్టరు. సొంతమే అక్కర్లేదు, వాళ్ళ తల వీళ్ళ తల కొట్టి వాళ్ళు బతుకుతూ ఉంటారు. అన్ని అబద్ధాలతో హింస పెట్టుకుంటూ ఉంటారు.
అటువంటి వాళ్ళు ఆసురి ఎట్లా ఉంటారు? ఎందుకంటే వారు ఎందుకంటే భగవంతుడిని నమ్మరు, నమ్మినట్టుగా చేస్తూ ఉంటారు, వేషభూషణాలు వేసుకుంటారు, నమ్మినట్టుగానే ఉంటారు, హృదయంలో లేదు, కేవలం యాంత్రికంగా ఉంటుంది వాళ్ళు. అందువల్ల వారు భగవంతుడు చూపించిన మంచి మార్గంలో నడవరు, చెడు మార్గంలోనే నడుస్తారు. వారికి ఈ క్రూర మార్గమే నచ్చుతుంది. అందుకే వారు భగవంతుడిని తెలుసుకొని పొందలేరు, అవకాశాలు ఎన్ని వచ్చినా వాళ్ళు తీసుకోరు అని ఇప్పటి వరకు ఆసుర సంపదను గురించి, అది ఉన్నవారికి కలిగే దుష్ఫలితాన్ని గురించి భగవంతుడు బాగా విస్తారంగా చెప్పి, ఇక ఇప్పుడు ఆసుర సంపదను విడిచిపెట్టిన వారికి పరమ శ్రేయస్సు కలుగుతుంది అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఇప్పటికైనా ఎప్పటికైనా ఆసురీ సంపత్తి ఇప్పటికైనా వాడు వదిలేసేయాల. మరియు ఆసుర సంపదకు ద్వారమేదో, దాని నుండి వెనక్కి మళ్ళీ ఉపాయమేదో దానిని కూడా తెలపబోతున్నాడు భగవంతుడు. ఎంత కరుణామూర్తి! అందరికీ పరమహితకరుడు కనుక ఆ పరమాత్మ హితోపదేశం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకము ఇప్పటి వరకు చెప్పిన ఆసుర సంపత్తికి సంక్షేప శ్లోకం అని చెప్పుకోవచ్చు. 3 విధాలైనటువంటి ఆసుర సంపదలో అనంతమైన ఆసుర సంపద అంతా దాగి ఉందో, దీనిని విడిచిపెట్టడంతో మొత్తం ఆసుర సంపదనంతా దేనిని విడిచిపెట్టడంతో మొత్తం ఆసుర సంపదంతా విడిచిపెట్టినట్టు అవుతుందో, ఏది అన్ని అనర్థాలకు కారణమయ్యిందో దానిని భగవంతుడు చెప్పబోతున్నాడు అని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే మార్గం చూపిస్తున్నాడు, వదిలేసేయండి పోనీ అని. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము మరియు లోభము అన్నీ 3 విధాలుగా ఉన్న ఇదే నరకానికి ద్వారమై ఉంది. ఇదే ఆత్మనాశనానికి కారణం. అందువల్ల ఈ 3టిని విడిచిపెట్టాలి. పరమ శ్రేయస్సును కోరుకునేవారు దేనిని పట్టుకోవాలో, దేనిని విడిచిపెట్టాలో తెలుసుకొని ఉండాలి. భగవద్గీతా శాస్త్రం పూర్తిగా దేనిని పట్టుకోవాలో దాని గురించి చెబుతోంది. విడిచిపెట్టవలసినవి అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకుంటే చాలు. వాటిలో ఈ 3 నరకం రాకుండా ఉండాలంటే విడిచిపెట్టవలసినవి ఈ 3 నరకానికి కారణమై ఉన్నాయి. కామ క్రోధ లోభాలను పట్టుకుంటే మనకు నరకద్వారాలు తెరుచుకున్నట్టే లెక్క. ఆ ద్వారంలోకి ప్రవేశించగానే జీవుడు నశించిపోతాడు. అంటే ఏ పురుషార్థానికి యోగ్యత లేకుండా అయిపోతాడు. అందుకే ద్వారం నాశనమాత్మనః అని భగవంతుడు చెప్పాడు. ఏమిటా ద్వారము అంటే కామ క్రోధ లోభాలే ఇది నరకానికి ద్వారం, నాశనానికి ద్వారం అయి ఉంది. కనుక ఈ కామాది త్రయాన్ని తప్పక విడిచిపెట్టాలి. ఈ 3ంటిలోనే మిగిలిన ఆసుర సంపదంతా దాగి ఉంది కనుక ఈ 3ంటిని విడిచిపెడితే అన్ని అనర్థాలకు పోగొట్టుకున్నట్టు ఖండితంగా అవుతుంది. కామం అంటే ఆశ, ఆశ 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 ఆశ, ఇంకా అది కావాలా, అది కావాలా, అది కావాలి, అది కావాలా, అది కావాలా, దానికి ఒక అబద్ధం, ఇది కావాలా, దీనికి ఒక అబద్ధం, అది కావాలా, దీనికి ఒక మోసం, ఇట్లా పోతూ ఉంటుంది కామం. అసలు దానికి స్టాప్ అనేది ఉండదు. ఫస్ట్ దానికి స్టాప్ వేయాల. ఇక్కడ ఒక ప్రశ్న కలగవచ్చు మనకి. అదేమిటంటే నిత్యమైన ఆత్మకు నాశనాన్ని ఎలా చెబుతారు అని. దానికి సమాధానంగానే నాశం అంటే ఏ పురుషార్థానికి యోగ్యత లేకుండా అయిపోవటము అని చెప్పారు. నాశం అంటే అది ఏ పురుషార్థానికి నీకు యోగ్యత లేదు నీకు అని. కామక్రోధ లోపాలను విడిచిపెడితే అనర్థాలకు ఆవరణ జరిగిపోతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.